నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. నాకు ఆంధ్ర తెలంగాణ రెండు సమానమే, సముద్రంలోకి పోయే నీటినే వాడుకుంటున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు. మా దగ్గర మంత్రదండం లేదు, శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రపంచం చూపు భారత్ వైపు, పారిశ్రామిక రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. తెల్ల రేషన్ కార్డులపై సర్వే చేయాలి, మంత్రి నాదెండ్ల మనోహర్. పోసాని కంటే పవన్ లోకేష్ ఎక్కువ బూతులు మాట్లాడారు, అంబటి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యేలకు క్రీడా సాంస్కృతిక పోటీలు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 15 నెలల్లోనే 1.65 లక్షల కోట్లు అప్పు చేశారు, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ధ్వజం. 15 కిలోల బంగారం స్మగ్లింగ్, కన్నడ నటి అరెస్ట్. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి, మహమ్మద్ యూనస్. 80% మంది ఐటీ ఉద్యోగులకు ఓబిసిటీ, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. పోసానికి 14 రోజుల రిమాండ్, కర్నూలు జిల్లా కారాగారానికి తరలింపు. బాబు పాలన, ప్రతి నిరుద్యోగికి 72,000 ఎగనామం, వైఎస్ జగన్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరార్, అధికారిక ప్రకటన. ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్, బరి తెగించిన సైబర్ నేరగాళ్లు. జగన్ బెదిరించారు, ఏపీ స్పీకర్ సంచలనం. దేశంలో కార్పొరేట్ రాజ్యం, మీనాక్షి నటరాజన్. స్టార్లింక్ డీల్ రద్దు, కరెంటు కోతలు తప్పవు, అమెరికాకు కెనడా హెచ్చరిక. వెంటిలేటర్ పై సింగర్ కల్పన, హాస్పిటల్ కు చేరుకున్న గాయని సునీత. ఆస్ట్రేలియా కెప్టెన్ సంచలన ప్రకటన, రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్. సొంత రికార్డుల కన్నా జట్టు గెలవడం ముఖ్యం, కింగ్ కోహ్లీ. ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు, చమోలీ జిల్లాలో కూలిన బ్రిడ్జ్. తమిళంపై ప్రేమను మాటల్లో కాదు, చేతల్లో చూపించండి, కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్. గాంధీలో డ్యూటీకి డాక్టర్ల డుమా, మంత్రి రాజా నరసింహ సీరియస్. కేరళలో విషాదం, భార్యను కాల్చి చంపి భర్త సూసైడ్.